మీది ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చామండి. మీ కాన్స్టిట్యున్సీ ఏంటి? మాది ప్రకాశం డిస్టిక్. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మీకున్న ఎమ్మెల్యే పేరు చెప్పగలుగుతారు? కందుల వెంకటరెడ్డి. కందుల వెంకటరెడ్డి. మీ దగ్గర ఎక్కువ ఏ పార్టీ బలంగా ఉంది, వైఎస్ఆర్సీపీయా టీడీపీయా? ప్రెసిడెంట్ అయితే టీడీపీ బలంగా ఉంది అక్కడ. టీడీపీ బలంగా. వైఎస్ఆర్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది రాలేదు. ఎమ్మెల్యేలు కూడా చేంజ్ అవుదామని చూస్తున్నారు. ఎవరు టికెట్ని ఎవరు నిలబెడతారో దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా చెప్పగలుగుతాము. అంటే ప్రజెంట్ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారు వైసీపీ నాయకులు ఉన్నారా? వైసీపీ ప్రెసిడెంట్ అక్కడ. వైసీపీ నాయకులు మీకు ఏ విధమైన అభివృద్ధి డెవలప్మెంట్ చేశారు? మరి చేశారు. మా దగ్గర ఇప్పుడు ఎలగొండ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ వచ్చింది. కొంచెం ఆ వాటర్ అవి రిలీజ్ అయితే మా డిస్టిక్ కొంచెం డెవలప్ అవడానికి బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు మీరు బలంగా టీడీపీ ఉంది అంటున్నారు కదా, ఒకవేళ టీడీపీ వస్తే ఇంకేమైనా మార్పులు ఎక్కువ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా మాది డిస్టిక్ మార్కాపురంని డిస్టిక్ చేయాలనుకున్నారు, బట్ అది అవ్వలేదు. ఇప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యే ఏమంటున్నాడు అంటే దాన్ని డిస్టిక్ చేద్దామని అంటున్నాడు. అది జరిగినా ఇంకా మాకు మంచి బెనిఫిట్స్ వస్తాయి అని అనుకుంటున్నాం మేము కూడా. అయితే ఇప్పుడు వరకు మనకి చూసుకున్నట్టయితే షర్మిల వైఎస్ఆర్సీపీ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కడుతున్నారు ఏపీలో అని చెప్పి అంటుంది. ఏపీలో కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్లో వస్తున్నాయి అంటున్నారు. మరి ముగ్గురు ఒకటైతే మరి జగన్ పరిస్థితి ఎలా? నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం టీడీపీ ఒకటే ఆంధ్రాలో ఉంది, టీడీపీ ఆర్ వైఎస్ఆర్ఏ ఉంది. రిమైనింగ్ ఏది అనేది రాదు. అక్కడ ఒకవేళ ఉన్నా కూడా 1 or 2 సీట్స్తోనే ఏదైనా చేయగలుగుతారు. కానీ కాంగ్రెస్ అనేది అసలు మొత్తానికే లేదు, వెళ్ళిపోయింది అసలు అక్కడ ఆంధ్రాలో లేదు. అంటే అంటున్నారు కదా కొడుకుకి ఛాన్స్ ఇచ్చారు, కూతురుకి కూడా ఛాన్స్ ఇస్తారేమో. బట్ ఇప్పుడు ఎట్లుందంటే 50-50 ఛాన్సెస్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు షర్మిల ఉంది, హైదరాబాద్ అది తెలంగాణలో కొన్ని రోజులు ఉంది, అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేయలేదు. ఆంధ్రాలో పెట్టినా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు. మ్యాక్సిమం అంటే ఒకవేళ వచ్చినా కూడా సీట్స్ కూడా ఏం రావు. ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఎందుకంటే ఎవరో ఇంకా జాయిన్ అవ్వాలి, లీడర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళే అలాంటి వాళ్ళలో జాయిన్ అవుతారు. అంటే జగన్కి వాళ్ళ అమ్మ మధ్య జరిగే కొన్ని ఇష్యూస్ అయితే మనకు అందరికీ తెలిసినవే. సో ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎలక్షన్స్ ముందు సడన్గా తెలంగాణకి వచ్చి కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చినట్టుగా వచ్చి వాళ్ళ అమ్మతో కలవడం అయితే జరిగింది. అది దేని గురించి, పొలిటికల్గా అనుకోవచ్చా మరి వేరే విధంగా అనుకోవచ్చా? నార్మల్ సింపతి. ఇప్పుడు మన ఇంట్లో చుట్టాలకి బాగాలేకపోతే ఎలా అయితే పేరెంట్స్ ఎంత కోపాలన్నా వచ్చి చూసి వెళ్తారు కదా, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయారు అంతే. సో అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి చూస్తున్నా, టీడీపీ నుంచి చూస్తున్నా కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాము అంటున్నారు. మరి ప్రజలు ఏ పార్టీ ఎక్కువ నమ్ముతారు అనుకోవచ్చు? సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ టైంకి ఎవరికి ఇస్తే వాళ్ళకి మేడం మ్యాక్సిమం వైఎస్ఆర్ఏ అని అంటున్నారు ఆంధ్ర మొత్తం. మేబీ ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం కూడా జగనే రావచ్చు. ఓకే. అంటే 3 రాజధానులు కాదు ఒకటే రాజధాని అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, సో ఆ ఒకటి రాజధాని బెస్టా మరి 3 రాజధానులు బెస్ట్ అనుకోవచ్చు? సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 రాజధానులు ఉండటమే మంచిది. ఎందుకు అంటే ఒక సైడ్ ఒక డిస్ట్రిక్ట్ డెవలప్ అయితే ఒక డిస్ట్రిక్ట్ డెవలప్ అవ్వట్లేదు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టడం వల్ల ఏమైంది అంటే ఇన్కేస్ ఆంధ్ర అనేది సపరేట్లు 2 స్టేట్స్గా వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ముందర జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అంటే రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే కూడా మనకి ఏదైతే ఇన్ఫోసిస్ ఓపెన్ అయ్యిందో, సో ఇంకా డెవలప్మెంట్ చేస్తాను మళ్ళీ ఛాన్స్ ఇస్తే, ఇప్పటికే సరిగ్గా ఓపెన్ అయ్యింది చేశాము, ఏదైతే ఇన్ఫోసిస్ ఓపెన్ చేద్దామని చెప్తున్నారు. చేయగలుగుతారా మరి కంప్లీట్గా? సక్సెస్ఫుల్గా ఇప్పుడు 5 years అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి. ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఎవ్రీథింగ్ అనేవి డెవలప్మెంట్ అవుతున్నాయి. చాలా జాబ్స్ కూడా మంచిగానే వస్తున్నాయి అక్కడ. మాల్స్ కానీ ఇలాంటివన్నీ డెవలప్మెంట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.